మూడు రోజుల క్రితం హైదరాబాద్లో ట్రాఫిక్ హోంగార్డ్పై దాడి చేసిన సినీ నటి సౌమ్య జానుపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సౌమ్య జాను జాగ్వర్ కారులో రాంగ్ రూట్లో రావడంతో ట్రాఫిక్ హోంగార్డ్ నిలిపివేశారు. దీంతో అతనిపై చిందులేసిన నటి సౌమ్య హోంగార్డ్పై చేయి చేసుకోవడమే గాక అతని యూనిఫామ్ను చించివేశారు. దీంతో సౌమ్య జానుపై బంజారాహిల్స్ పిఎస్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణకు రావాలని ఆమెకు ఫోన్ చేశారు. అప్పటి నుంచి సౌమ్య ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. నటి సౌమ్య జాను పలు సినిమాల్లో నటించారు. నటి సౌమ్య జాను కేసు అప్డేట్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, మూడు రోజుల క్రితం హైదరాబాద్లో ట్రాఫిక్ హోంగార్డ్పై దాడి చేసిన సినీ నటి సౌమ్య జానుపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సౌమ్య జాను జాగ్వర్ కారులో రాంగ్ రూట్లో రావడంతో ట్రాఫిక్ హోంగార్డ్ నిలిపారు. దీంతో అతనిపై చిందులేసిన నటి హోంగార్డ్పై చేయి చేసుకోవడమే గాక అతని యూనిఫామ్ చింపివేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఈ కేసుకు సంబంధించిన అప్డేట్ ఏంటి? కార్తిక్, ఇటీవల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ట్రాఫిక్ హోంగార్డ్ పై నటి సౌమ్య జాను దాడి కేసుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. రాంగ్ రూట్ లో జాగ్వార్ కారులో వచ్చి రావడంతో పాటు కారును ఆపిన ట్రాఫిక్ హోంగార్డ్ పై చేయి చేసుకుంది. దీంతో ట్రాఫిక్ సిబ్బందిపై చిందులు వేస్తూ రోడ్డు పైన నానా హంగామా చేసినటువంటి సందర్భం. యూనిఫారం చించివేసి కూడా అతని పైన అమర్యాదగా ప్రవర్తించి విధి నిర్వహణకు ఆటంకం కలిగించే విధంగా ప్రవర్తించింది. అది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు దర్యాప్తిస్తున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణకు రావాలని సౌమ్య జాన్కు నోటీసులు జారీ చేశారు. కానీ ఆమె ఇప్పటి వరకు రెస్పాండ్ కాకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ప్రస్తుతం పరారులో ఉన్నట్టుగా గుర్తించారు. ఈమె ఇప్పటికే పలు సినిమాలతో పాటు అనేక సందర్భాల్లో నడిచినటువంటి సందర్భం ఉంది. ఒక యాక్టర్ అయ్యి ఉండి రోడ్డు పైన ట్రాఫిక్ కానిస్టేబుల్ పై దాడి చేసిన నేపథ్యానికి సంబంధించి కూడా పోలీసులు చాలా సీరియస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి సౌమ్య జాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఆమె మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ప్రస్తుతం యొక్క కేసు దర్యాప్తు చేస్తా ఉన్నారు. త్వరలోనే సౌమ్య జాన్ ను అరెస్ట్ చేస్తామని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. రైట్ వాసు. వీళ్ళని పంపించాను.